గుడ్ మార్నింగ్. చూడమ్మా, మాట్లాడకండి. సో నిన్నటి రోజున బాబు మాట్లాడకండి ప్లీజ్. నిన్నటి రోజున ఎనర్జీ టాపిక్ డిస్కస్ చేసామా? ఓకేనా? అంటే ఎలా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ కానీ నాన్ రెన్యూబుల్ కానీ, ఓకేనా, అడ్వాన్స్డ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కానీ డిస్కస్ చేసాం. ఓకేనా? ఓకే. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి రీసెంట్ గా 2-3 రోజుల క్రితం పేపర్ లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఏమంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఓకేనా? గ్రీన్ హైడ్రోజన్ సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ అంటే నాప్తా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్. ఎక్కడండి? NGHPS అంటారు. అంటే నాప్తా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకేనా? అక్కడ గ్రీన్ హైడ్రోజన్ కి ఉత్పత్తి చేయడానికి గల ఇన్స్టాలేషన్ ఎలక్ట్రోలైజర్స్ ని ఇన్స్టాల్ చేశారు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మీద వచ్చినటువంటి, అంటే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ మీద వచ్చినటువంటి ఫస్ట్ కరెంట్ అఫైర్. ఓకేనా? నేటి రోజున ఇంకో కరెంట్ అఫైర్ కూడా చెప్పాం. అమెరికా బేస్డ్ హోమియం కంపెనీ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఇండస్ట్రీ? అమెరికా బేస్డ్ కంపెనీ హోమియం అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ గ్రీన్ ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు? ఏ సిటీలో ఎస్టాబ్లిష్ చేశారు? బెంగళూరు. ఓకేనా? కర్ణాటక. అది ఒకటి. తర్వాత నిన్నటి రోజున మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ గురించి చేసాం. ఓకేనా? రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకున్న తర్వాత ఉన్న ఎనర్జీని మనం ఏం చేస్తామంటే హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎక్సెస్ ఉందనుకోండి బ్యాటరీస్ కి యూజ్ చేస్తాం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శాండ్ బ్యాటరీ ఇన్వెంట్ చేశారు. శాండ్ బ్యాటరీ ఇన్వెంట్ చేశారు. ఓకేనా? ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఫిన్లాండ్. ఎవరమ్మా? ఫిన్లాండ్. చూడండి, వరల్డ్ ఫస్ట్ శాండ్ బ్యాటరీ. ఏ కంట్రీ అంటే ఫిన్లాండ్. ఓకేనా? కరెంట్ అఫైర్ అంటే ఎనర్జీకి రిలేటెడ్ గా కరెంట్ అఫైర్. ఓకేనా? ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? నోట్ చేసుకోవాలి, అప్డేట్ అవుతుండాలి. నిన్నంతా చెప్పినంత స్టాటిక్.
ఓకేనా. దానికి అప్డేటెడ్ గా కరెంట్ అఫైర్స్ మీరు చదువుకుంటూ ఉండాలి. ఓకేనా, సరేనా. 2 కరెంట్ అఫైర్స్. ఓకేనా ఏం బాబు, ఓకేనా. సో ఈరోజు న్యూ టాపిక్ లోకి వెళ్తున్నాం. న్యూ టాపిక్ ఏమంటే ఐసిటి. ఐసిటి ఏంటి? ఐసిటి మొన్నటిదాకా మనం ఏం చదువుకున్నాం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చదువుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ ఐటీ సెక్టర్ గురించి చెప్పుకున్నాం. దీనికి ఎక్స్టెండెడ్ టర్మ్ ఏంటంటే ఐసిటి అండి. ఎక్స్టెండెడ్ ఏం డౌటా? ఎక్స్టెండెడ్ టర్మ్ ఏంటంటే ఐసిటి. ఐసిటి ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్ చేయాలి త్రూ టెక్నాలజీస్. అంటే చూడండి, ఇక్కడ సింపుల్ గా ఏం చేయాలంటే ఒక పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎలా అంటే డేటా ఉంటుంది, ఆ డేటా ఎందులో స్టోర్ చేసుకుంటాం మనం? నథింగ్ బట్ కంప్యూటర్స్. ఓకేనా. ఆ కంప్యూటర్స్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? త్రూ ఇంటర్నెట్. ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐసిటికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? అమెజాన్కి వెళ్తారు. ఓకేనా. అమెజాన్ వెబ్ లోకి వెళ్తారు. మీరేం చేస్తారు? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఐ వాంట్ సమ్ షూస్ అని, లేదంటే క్లాత్స్ గురించి కానీ. ఓకేనా. మీరు ఇన్ఫర్మేషన్ నీకేం కావాలో చెప్తావు, ఆటోమేటిక్ గా అమెజాన్ వాడు సైట్ లో నీకేం కావాలో వాడు చూస్తారు. ఓకేనా. అంటే అమెజాన్ లో ఉన్న వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వ్యక్తి, నువ్వు ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నారు? త్రూ కంప్యూటర్స్. అవునా కదా. ఈరోజు త్రూ లైవ్ రికార్డింగ్ అంటాం. ఓకేనా. రేపు యూట్యూబ్ లో చూస్తారు, ఎవరైనా చూస్తారు. ఎలా? ఈజ్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసిటి. ఈ లెర్నింగ్, వర్చువల్ క్లాస్ రూమ్స్. ఓకేనా. లేదంటే నువ్వు అమెరికాలో లేదంటే మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ చెప్పే మాటలు వినొచ్చు. నువ్వు ఎక్కడుండి? హైదరాబాద్ లో ఉండి. ఓకేనా. ఒకప్పుడు అంతా డేటా ఎలా ఉండేది మీకు? బుక్స్, లైబ్రరీకి వెళ్తాం, ఎలా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అంతా ఫోన్ వచ్చేసింది, మీ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఓకేనా. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరేం చేస్తారు? ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓకేనా. చూడండి అమ్మా, సింపుల్ గా ఐసిటి అంటే ఇది రీసెంట్ అండి. ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐటీ సింపుల్ గా ఉండేది. ఇప్పుడు ఐసిటి ఇంట్రడక్షన్ చేసి, ఓకేనా, చూడండమ్మా, ఐసిటి. సో ఐ ఫర్ ఇండికేట్స్ ఇన్ఫర్మేషన్. I indicates information. C indicates communication. C indicates communication. T for technology. T for technology. చూడండి, ఇన్ఫర్మేషన్ లో ఏముంటుంది? డేటా ఉంటుంది. అవునా. మీ డేటా ఉంటుంది. డేటా ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ లో సేవ్ చేసుకుంటారు. సో కంప్యూటర్స్ కావాలి ఇన్ఫర్మేషన్ కి. ఓకేనా. కమ్యూనికేషన్ అంటున్నాం. సో కమ్యూనికేషన్ అంటే ఏం కావాలి? మీకు డేటా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ గురించి తెలియాలి. ఓకేనా. డేటా కమ్యూనికేషన్ తెలియాలి. టెక్నాలజీ అంటున్నాం. సో టెక్నాలజీస్ అంటే మీరు మాట్లాడే డిజిటల్ ఇండియా కానీ, ఈ లెర్నింగ్ కానీ, ఈ గవర్నెన్స్ కానీ, అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ బేస్ చేసుకుని డెవలప్మెంట్ టెక్నాలజీస్ గురించి చదవమని చెప్పేసి నీకు సిలబస్ చెప్తా ఉంది. వాటిలో నువ్వు ఈ గవర్నెన్స్ చదివినా,
ఈ లెర్నింగ్ గురించి చదివినా, వేరే అప్లికేషన్స్ చదివినా ఇవన్నీ కూడా ఐసిటిలో కోర్ ఎలిమెంట్స్ అవుతాయండి. ఓకేనా? ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ స్టాటిక్ పార్ట్ అయితే, అందులో డెవలప్మెంట్ అయ్యే టెక్నాలజీస్ అన్ని కూడా ఏమవుతాయి, డైనమిక్ అవుతాయి. ఏమవుతాయండి? డైనమిక్ అవుతాయి. ఇన్ఫర్మేషన్ లో అప్డేట్ అవుతా ఉంటుంది, అంటే కంప్యూటర్ అప్డేట్ అవుతా ఉంటుంది. ఎలా అప్డేట్ అవుతా ఉంటుంది? ఫస్ట్ జనరేషన్ దగ్గర నుంచి ఈ రోజు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా, సూపర్ కంప్యూటర్స్ దాకా. పేరు విన్నారా? సూపర్ కంప్యూటర్స్ ఏమా విన్నారా? సూపర్ కంప్యూటర్స్ దాకా రేపు మాపు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, తర్వాత ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ వాళ్ళు తయారు చేసినటువంటి స్టార్ట్ గేమ్ అనేటువంటి అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ వరకు ఈ రోజు వరకు సూపర్ కంప్యూటర్స్ కూడా అప్డేట్ చెందుతూ వచ్చాయి ఇన్ఫర్మేషన్ లో. నెక్స్ట్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడితే, ఫస్ట్ లో ఉన్నటువంటి శాటిలైట్ ఫోన్ కానీ, లేదంటే 1G 2G 3G 4G 5G 6G ఈ రోజు వరకు అప్డేట్ అవుతూ వస్తుంది కమ్యూనికేషన్. అవునా? ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ రోజు ఏముంది టెక్నాలజీస్ అంటే అలా మీ యాప్ వస్తా ఉంది. ఓకేనా? ఈ లెర్నింగ్ చేస్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ లో కానీ, హెల్త్ సెక్టర్ లో కానీ, దొంగలు అంటే సైబర్ క్రైమ్స్ లో కానీ, వీటన్నిటిలో కూడా ఏం వాడుతున్నాం? ఐసిటి వాడుతున్నామండి. సో ఐసిటి వల్ల ఏమైపోయింది, ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది. అవునా? గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే మనం 1991 లో లైసెన్స్ రాజు క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేసాం? ఎల్పిజి అంటారు. అవునా? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎప్పుడైతే ఐసిటి వచ్చిందో నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమైపోయింది? గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ రోజు నీకు డేటా దొరకడం ఈజీ ఇంటర్నెట్ లో, కానీ ఏ డేటా కావాలో ఎత్తుకోవడం అది నీ పని. ఓకేనా? ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో తెలుసుకోవడం నీ ప్రయత్నం. కాంపిటేటివ్ ఎగ్జామ్ దానికి ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఓకేనా? సో ఐసిటి బిఫోర్ ఐసిటి రాకముందు ఎలా ఉండేది సిచ్యువేషన్? సింపుల్ గా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు, బుక్ చదువుకునేవాళ్ళు. ఎఫ్ఎం. ఓకేనా? టీవీ ఉండేది. ఒకప్పుడు టీవీ ఎలా ఉండేది? ఇంతలా ఉండేది. క్యాథోడ్ రేటు. ఈ రోజు అంతా ఏమైంది? టీవీ ప్లాస్మా 32 ఇంచ్ ఎంత పెద్ద టీవీ చూడండి. స్మార్ట్ కంప్యూటర్ బోర్డ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ ఐసిటిలో మేజర్గా ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్ అంబ్రెల్లా టెక్నాలజీ అంటారు. ఐసిటి ఇస్ నథింగ్ బట్ అంబ్రెల్లా అంటే ఏంటి? అన్నిటినీ కలిపి తీసుకొచ్చి ఒక కింద పెడుతున్నారు. అది ఎడ్యుకేషన్ సెక్టారా, హెల్త్ సెక్టారా, లేదంటే ఎనీ లా సెక్టార్, ఎనీ సెక్టార్ కంబైన్ చేస్తుంది ఐసిటి. ఓకేనా? దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా? ఐసిటి వల్ల డెఫినెట్ గా అడ్వాంటేజెస్. గ్లోబలైజేషన్ అవుతుంది. ఇంకా చూస్తే మీరు ఇంకా ఈజీ యాక్సెస్ అవుతుంది డేటా. అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి డిసడ్వాంటేజ్? రిలేషన్. రిలేషన్స్ అది ఓకే. దానికన్నా ముందు మేజర్ ఇంపార్టెంట్ తెలుసా తమ్ముడు? సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి. నీకు ఎవరు మెసేజ్ చేస్తారు హస్కీ వాయిస్ తో, నువ్వు మెసేజ్ చేయగానే ఏమవుతావు? నువ్వు ఐస్ అయిపోతావు. వీడియో కాల్స్ మాట్లాడుకుంటే నీ బండారం మొత్తం బయట పెట్టిద్దామా? లోన్ యాప్స్ వచ్చేసాయి. లోన్ యాప్స్ ఏం చేస్తున్నారు? లోన్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ ఏమైపోయింది? వాడు మిమ్మల్ని మెంటల్ గా వేధిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా డీప్ ఫేక్స్ ద్వారా రష్మిక మందాన్ని కూడా వేధించారు త్రూ డీప్ ఫేక్స్. ఓకేనా? ఏంటి డీప్ ఫేక్స్ అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మీ ఫేస్ ని మాడిఫై చేస్తారు. క్రైమ్ ని కూడా నువ్వు చేసినట్టు చూపిస్తారు ఫ్యూచర్ లో. నువ్వు హైదరాబాద్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంటావు, కానీ క్రైమ్ చేసినట్టు చూపిస్తుంది. ఓకేనా? ఇంకొక పనికి మాలిన పని వచ్చేసింది.